సమస్య వచ్చినప్పుడు పారిపోవడం ఎవరైనా చేసే పని. కానీ ఆ సమస్య కోసం పోరాడడం కొంతమందికి మాత్రమే సాధ్యమవుతుంది. కొందరు మాత్రమే సమస్యను పరిష్కరించి విన్నర్గా నిలుస్తారు. పరిష్కారం కోసం ప్రయత్నించి విజేతగా నిలవకపోయినా ప్రాణాలను పణంగా పెట్టడానికి వారు వెనకాడరు. ఇలాంటి కోవలో దేశంలోనూ ప్రపంచంలోనూ కొందరు మాత్రమే అరుదుగా కనిపిస్తారు. అలాంటి వారిలో పొరుగునున్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఒక్కరు. జీవితం మొత్తం పోరాటాలతోనే ఆయన గడిపారు. రాజకీయంగా సక్సెస్ అవుతారా లేదా అనుకుంటున్న తరుణంలో రాజకీయంగా ఆయన అనూహ్య విజయాలు సాధించాడు. తొలుత తనను ఎవరైతే వ్యతిరేకించారో వారి సహాయంతోనే పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ ప్రధాని కాగలిగాడు. ఇమ్రాన్ను అసలు పొలిటికల్ లీడర్గా ఆమోదించము అని చెప్పిన వారంతా ముక్కున వేలేసుకునేలా ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా ఆయన ఎదిగాడు. ఆ తర్వాత అదే కుట్రలకు రాజకీయంగా దెబ్బతిన్నాడు. పొరుగునున్న భారతదేశంలోలా అభివృద్ధి చెందిన దేశంలాగా పాకిస్తాన్ను గొప్ప దేశంలాగా తీర్చిదిద్దాలని ప్రయత్నించిన ఇమ్రాన్ ఖాన్ సైన్యం కుట్రలో పావుగా మారాడు. అంతిమంగా తనకు తాను శిక్ష విధించుకున్నాడు. రాజకీయంగా ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నాడు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన 3.5 తర్వాత జైలు పాలయ్యాడు. వేల కోట్ల రూపాయల స్కాములు చేసిన వాళ్లు మాత్రం లెక్చర్లు ఇస్తుంటే, దేశం విడిచి దర్జాగా పారిపోతుంటే, తాను మాత్రం విధి ఆడిన వింత నాటకంలో అటు పాలకులు ఇటు ఆర్మీ పెద్దల కుట్రకు బలైపోయాడు. కోట్లు కొల్లగొట్టిన ప్రజాప్రతినిధులు, మాజీ ప్రధానులు, ఆర్మీ అధికారులు ఇప్పుడు పాకిస్తాన్లో దర్జాగా స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరుగుతుంటే, ఇమ్రాన్ ఖాన్ మాత్రం తన ప్రమేయం లేని కేసులతో ఉక్కిరిబిక్కిరవుతున్నాడు. వేల కోట్లు భోంచేసిన అవినీతి పరులకు, వేల ఎకరాలు కబ్జా చేసిన ప్రజాప్రతినిధులకు దేశం విడిచి పారిపోవడానికి అవకాశం లభించే పాకిస్తాన్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ డెత్ సెల్లో జీవితాన్ని భారంగా గడుపుతున్నాడు. అందుకు కారణం అక్కడి ఆర్మీని, పాలకులను వ్యతిరేకిస్తున్నందునే. ఇమ్రాన్ ఖాన్ను జైలు నుంచి విడుదల చేయాలనే నిబంధనలు ఉన్నా వాటికి ముసుగు తొడిగి మరో కేసులో ఆయన్ను బయటకు రానివ్వకుండా చేయాలన్న కుట్ర స్పష్టంగా కనిపిస్తోంది. పాలకులు ఆర్మీతో కుమ్మక్కై ఇమ్రాన్ ఖాన్ బయటకు రానివ్వకుండా చేయాలన్న కుట్రను అమలు చేస్తున్నారు. వాస్తవానికి నాడు ఇమ్రాన్ ఖాన్ వల్ల పదవి కోల్పోయిన ఆర్మీ చీఫ్ అసీం మునీర్ మాత్రం ఇమ్రాన్ ఖాన్ బతికుండడానికి ఏమాత్రం అంగీకరించడం లేదన్న వర్షన్ ఆర్మీ వర్గాల నుంచి వస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్లో అసీం మునీర్ హవా నడుస్తోంది. సైన్యంలో అనూహ్యంగా ఇంతింతై ఒటుడింతై అన్నట్టుగా మునీర్ పెద్దోడైపోయాడు. కాలం కలిసొచ్చి ఇప్పుడు పాకిస్తాన్లో అతి పెద్ద పవర్ సెంటర్కు నేతృత్వం వహిస్తున్నాడు. తను పెద్ద లీడర్గా అవతరించాడు. సైన్యం పాలనలోనే పాకిస్తాన్ లేదంటే లేదనుకోవాలన్నట్టుగా అక్కడ సీన్ 70mm పిక్చర్లో కనిపిస్తోంది. కానీ వ్యవహారాలన్నీ తన చెప్పు చేతులకి తీసేసుకున్నాడు అసీం మునీర్. పైపెచ్చు తానొక నిజాయితీ పరుడిగా, తానొక మేధావిగా, తానొక పాకిస్తాన్ స్ఫూర్తి ప్రదాతగా భారీగా ప్రచారం చేయించుకుంటున్నాడు. రీల్స్ రివీల్ చేస్తున్న ప్రకారం పాకిస్తాన్కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇలాంటి ఆర్మీ చీఫ్ రాలేదన్నట్టుగా అక్కడ ఆర్మీ ప్రాపగాండా చేస్తోంది. ఒక ఆర్మీ చీఫ్ దేశంలో మరో నేతకు లభించనంతగా ఇమేజ్ బ్రాండ్ చేసుకుంటున్నాడంటే అక్కడ ఆర్మీ పట్టు ఎంతగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పాకిస్తాన్ జనాలకు ఆర్మీ చీఫ్ తనను తాను ఒక యోధుళ్లా ఎలివేట్ చేసుకుంటున్నాడు. అసీం మునీర్ ఇప్పుడు తనకు అప్పగించిన బాధ్యతలు తప్ప మరి దేంట్లోనూ ఇన్వాల్వ్ కాడని, ప్రజల నుంచి నీరాజనాలు అందుకోవాలని చూస్తున్నాడు. పాకిస్తాన్ రక్షకుడని చెప్పుకుంటూ కొన్ని రోజులు కాలం గడిపేసిన తర్వాత తాను లేకుండే పాకిస్తాన్ ఇక లేదన్న భావన కలిగించి తాను రూల్ చేయాలన్న భావనకు వచ్చేశాడు. తాను కొంతకాలం వేచి చూసేందుకు ఆయనకు పదవి మరో 5 ఏళ్లు పొడిగించుకునేలా చట్ట సవరణ చేయించుకున్నాడు. అటు ఆర్మీ నుంచి ఇటు సుప్రీంకోర్టు వరకు అన్ని వ్యవస్థలను తన చెప్పు చేతుల్లోకి తీసుకున్నాడు. 2029 వరకు చాప కింద నీరులా వ్యవస్థలన్నింటినీ గుప్పెట్లో పెట్టుకుని ఆ తర్వాత తాను పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఆవిర్భవించేందుకు తగిన నేపథ్యాన్ని తయారు చేసుకోవడానికి కథంతా నడిపిస్తున్నాడని వేరే చెప్పాల్సిన పని లేదు. వాస్తవానికి పాకిస్తాన్లో ఇలా ఒక ఆర్మీ ఆఫీసర్ తనను తాను టాప్ పొజిషన్లోకి వెళ్లేందుకు ఎన్నో కుట్రలు, కుతంత్రాలు, యుద్ధాలు చేయాలి. కానీ ఇవేమీ చేయకుండానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మాత్రం ఒక్క మెట్టు ఎక్కుతూ ఫ్రీ పబ్లిసిటీ కూడా పొందుతున్నాడు. ఇలాంటి తరుణంలో ఇమ్రాన్ ఖాన్ ఒకవేళ మళ్లీ బయటకొచ్చి ఆందోళనలు చేసి తిరిగి ఎన్నికల ప్రక్రియలో విజేతగా నిలిస్తే, ఎన్నికల్లో ఇమ్రాన్ ఖాన్ గెలిస్తే ఇక ఆయన ఏం చేస్తారో వేరే చెప్పాల్సిన పని లేదు. ఇప్పటి పాలకుల్ని ఇమ్రాన్ ఖాన్ వదిలిపెట్టే ఉద్దేశం ఉండదు. అమెరికా తనని దెబ్బ కొట్టిందని ఆరోపించిన ఇమ్రాన్ ఖాన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత దూకుడు మామూలుగా ఉండదు. కాకుంటే అమెరికా అసలు రంగు తెలిసింది కాబట్టి ఆయన కూడా అమెరికా ఆడించినట్టుగా ఆడుతాడు. ఖచ్చితంగా అమెరికాకు వ్యతిరేకమైన ఒక్క పని కూడా చెయ్యడు. ఇప్పటికే పాకిస్తాన్లో మెజారిటీ ఓటర్లు ఇమ్రాన్ ఖాన్ బయటకు రావాలని
చేయాలని, ఆయన పాలన సాగించాలని కోరుకుంటున్నారు. ఇప్పుడున్న అవినీతి ప్రభుత్వాలను కూకటి వేళ్లతో పెకిలించాలని, అవినీతిని అరేబియా సముద్రంలో కలిపేద్దామన్న కసిగా ఉన్నారు. దొంగలు ఊళ్లు పంచుకున్నట్టుగా పాకిస్తాన్లో ఇప్పుడు ఇటు ఆర్మీ పెద్దలు, అటు ప్రభుత్వ పెద్దలు కలిసిపోయారు. ఎవరి స్థాయిలో వారి హవా నడిపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. విన్ విన్ సిచ్యువేషన్లో ఎడాపెడా దోచేసుకుంటున్నారు. పెత్తనం ఎవరైనా చేస్తారు, 4 రూపాయలు సంపాదించుకుంటామంటూ బరితెగించిపోతున్నారు. వాస్తవానికి ఆర్మీ చీఫ్ గా ఉంటూ ఫీల్డ్ మార్షల్ అవతారం ఎత్తాడు. పేరుకే ఆయన ఫీల్డ్ మార్షల్, కానీ ఆయన ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని, పాకిస్తాన్ అధ్యక్షుడి కంటే ఎక్కువ. అసీం మునీర్ ఇప్పుడు పాకిస్తాన్ కు ప్రస్తుతం సర్వసైన్యాధ్యక్షుడు. ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్షుడు ప్రధాని కంటే కూడా పవర్ఫుల్. చాలా దేశాల్లో ఉన్న పరిస్థితికి భిన్నంగా పాకిస్తాన్లో ఇప్పుడు మునీర్ పెద్ద స్థాయికి చేరుకున్నాడు. పాలనా పగ్గాలు మొత్తం ఆయన చేతిలోకి వచ్చేసాయి. ఎవరు ఏ పోస్టులో ఉండాలి, ఎవరికి చెక్ పెట్టాలి, ఎవరిని ఎక్కడ కూర్చోబెట్టాలి, ఎవరికి ప్రమోషన్, ఎవరికి డిమోషన్, ఇలా అన్నీ కూడా ఆయన చేతులకి వెళ్లిపోయాయి. పేరుకు మాత్రమే షరీఫ్ ప్రధానమంత్రి. వారసత్వంగా వచ్చిన పదవితో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా ఉన్నాడంతే. సొంతంగా ఆయనకు రాజకీయాలు చేసే ఉద్దేశం లేదు. గతంలో పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరించిన షరీఫ్, ఆయన సోదరుడు నవాజ్ షరీఫ్ సూచనల మేరకు మాత్రమే పాలన సాగిస్తున్నాడు. షరీఫ్ తనయ మరియం ప్రస్తుతం పంజాబ్ ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తోంది. వచ్చే రోజుల్లో ఆమెను పాకిస్తాన్ ప్రధానిగా ఎలివేట్ చేయాలన్నది నవాజ్ షరీఫ్ ఆలోచన. అయితే అవన్నీ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే వచ్చే 5 ఏళ్ల పాటు తాము అధికారంలో ఉండాలని ఆర్మీ చీఫ్ భావిస్తున్న తరుణంలో ఇప్పటికే ప్రధానమంత్రిగా ఉన్న షరీఫ్ డమ్మీగా మరో 5 ఏళ్లు కానిచ్చేయాలని నవాజ్ షరీఫ్ కూడా కోరుకుంటున్నాడు. తాను తిరిగి పాకిస్తాన్ ప్రధాని కావాలన్న ఆలోచన ఉన్నప్పటికీ అవినీతి కేసులతో అది సాధ్యం కాదన్న భావనలో ఉన్న నవాజ్ ప్రధానిగా తన కుమార్తె మరియంను అత్యున్నత స్థాయిలో కూర్చోబెట్టాలని భావిస్తున్నాడు. ఓవైపు షరీఫ్లు పాకిస్తాన్ పాలననంతా తమ గుప్పెట్లో ఉంచుకోవాలని చూస్తుంటే, మరో అధికార వర్గం కూడా భవిష్యత్తులో పాకిస్తాన్ అత్యున్నత పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ అధ్యక్షుడిగా ఉన్న ఆసిఫ్ అలీ జర్దారీ తనయుడు బిలావల్ భుట్టోకు అగ్రపీఠాన్ని కట్టబెట్టాలని భావిస్తున్నాడు. ఓవైపు షరీఫ్, మరోవైపు జర్దారీ ఇద్దరు కూడా తమ వారసులకు ప్రధాని పీఠం దక్కాలన్న ఆలోచనతో ఉన్నారు. ప్రస్తుతం జర్దారీ తనయుడు ఎలాంటి పదవి లేకుండా భవిష్యత్తు కోసం ఎదురు చూస్తున్నాడు. గతంలో విదేశాంగ మంత్రిగా వ్యవహరించినప్పుడు ఇండియాపై అవాక్కులు చెవాకులు పేరుతో వివాదాస్పదమయ్యాడు. పాకిస్తాన్ సంస్కృతిని పూర్తి స్థాయిలో వంట పట్టించుకున్న బిలావల్ వచ్చే రోజుల్లో ఇండియాపై విమర్శల డోసు పెంచి కీలక పదవిని అధిరోహించేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రధానిగా తన తల్లి వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాడు. అధ్యక్షుడు జర్దారీ సైతం తనయుడికి లైన్ క్లియర్ చేసేందుకు, పూర్తి స్థాయిలో రాజకీయాలు చేసేందుకు పాకిస్తాన్ రాజ్యాంగంలో మార్పులు కూడా చేసుకున్నాడు. ఏం జరిగినా తాను పూర్తి స్థాయిలో కుమారుడి కోసం తెర వెనుక, అవసరమైతే తెర ముందుకు వచ్చేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. అధ్యక్షుడిగా తప్పకున్నాక కూడా తనపై ఎలాంటి కేసుల విచారణ జరగకుండా ఇమ్యూనిటీ కూడా పొందాడు. ఏది ఏమైనా పాకిస్తాన్లో ఇప్పుడు 3 ఫ్యామిలీల చుట్టూ రాజకీయం నడుస్తోంది. ఓవైపు బిలావల్ భుట్టో ప్రధాని కావాలని ఆశపడుతుంటే, మరోవైపు మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కూడా తన కుమార్తె మరియం ప్రధాని కావాలని కోరుకుంటున్నాడు. అదే సమయంలో పాకిస్తాన్లో సైనిక పాలన వచ్చినా రాకున్నా తనదే పెత్తనం కావాలని కోరుకుంటున్నాడు ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్. గతంలోలా పాకిస్తాన్ సైన్యం నేరుగా ఇప్పుడు పాకిస్తాన్లో అధికారం చేపట్టడానికి ఎలాంటి ఇబ్బందులు లేకున్నా ఆయన తనకు కావలసినట్టుగా వ్యవస్థలన్నింటినీ తన ఆధీనంలోకి తెచ్చుకుంటున్నాడు. రోజులు మారాయి. ముషరఫ్ కాలం నాటికి నేటికి చాలా తేడా ఉందనుకుంటున్నాడు. అందుకు తగ్గట్టుగానే పాకిస్తాన్ వ్యవస్థల్ని తన గుప్పెట్లో పెట్టేసుకుంటున్నాడు. చీమ చిట్టుక్కుమన్న పాకిస్తాన్లో ఇప్పుడు సైన్యానికి తెలిసేలా వ్యవస్థని మార్చేశాడు. పాకిస్తాన్లో వచ్చే రోజుల్లో అధికారం ఈ ముగ్గురిలో ఒకరికి లభించడం ఖాయమన్నట్టుగా సీన్ కనిపిస్తోంది. ముగ్గురిలో ఎవరో ఒకరు పాకిస్తాన్ ఏలాలన్న ఆలోచనలో ఉన్నారు. తమ చుట్టూ తమ కోసం పనిచేసేవారు మాత్రమే రాజకీయాల్లో మనోడు కీలక స్థాయిలోకి వెళ్లాలని కోరుకుంటారు. అదేవిధంగా ఇక్కడ ఇద్దరు ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో గెలిచి పాలనా పగ్గాలు చేపట్టాలనుకుంటుంటే, మరొకరు సైన్యం అండతో, అమెరికా దయతో, అల్లా దయతో పాకిస్తాన్కు కింగ్ కావాలని కోరుకుంటున్నాడు. ఇక తమ అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్న పాకిస్తాన్ సంగతి చూడాలని ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు కసిగా ఉన్నారు. తమ పాలనకు అమెరికాతో చేతులు కలిపి ముగింపు పలకాలను చూస్తోందన్న అక్కసుతో అదును చిక్కినప్పుడల్లా పాకిస్తాన్
ఓ ఆట ఆడుకోవాలని తాలిబన్లు డిసైడ్ అయ్యారు. ఇన్నాళ్ళు పాకిస్తాన్ ఆడమన్నట్టు ఆడిన తాలిబన్లు ఇప్పుడు ఆ దేశాన్ని కాదని ఇండియాతోనూ సన్నిహితంగా మసులుకుంటున్నారు. వ్యాపారం చేస్తామంటున్నారు. ఇరు దేశాలు కీలకాంశాలు కలిసి పనిచేస్తామనుకునే వరకు వ్యవహారం ముందుకు సాగుతోంది. మొత్తంగా పాకిస్తాన్ను ఇరుకన పెట్టాలని తాలిబన్లు కసికసిగా ఉన్నారు. దీంతో తమ జోలికి వస్తున్న తాలిబన్లను కట్ చేయాలని పాకిస్తాన్ భావిస్తోంది. తమను ఇబ్బంది పెడితే చూస్తూ ఊరుకోమన్న సంకేతాలను ఆఫ్ఘనిస్తాన్కు పాకిస్తాన్ ఇస్తోంది. అదే సమయంలో బలూచిస్తాన్ వేర్పాటువాదులు ఆఫ్ఘనిస్తాన్ సాయంతో పాకిస్తాన్ను ఇరుకన పెట్టాలని చూస్తున్నారు. మరోవైపు గిరిజన ప్రాంతాల్లో ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. వారందరూ ఆఫ్ఘనిస్తాన్ను సమర్థిస్తున్నారు. ఇదే ఇప్పుడు పాకిస్తాన్కు అసలు సంక్షోభంగా మారింది. ఓవైపు ఆర్థిక కల్లోలం, మరోవైపు తిరుగుబాట్లు పాక్ ఎదుర్కొంటోంది. మెంగ మెతుకులేదు గాని మిస్సాలకు సంపెంగ నూనె అన్నట్టుగా పాకిస్తాన్ సర్కార్ ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే యుద్ధ విమానాలు సీమాంతర తీవ్రవాదమంటూ రంకెలేస్తోంది. అమెరికాతో సహా IMF ఇచ్చిన అప్పులతో కాలం గడుపుతున్న పాకిస్తాన్ ఇప్పుడు అయోమయ పరిస్థితుల్లో ఉంది. ఓవైపు ఆర్థికంగా బకచిక్కిన ప్రభుత్వం, మరోవైపు అధికారాన్ని నిలబెట్టుకోవాలనుకుంటున్న పాలకులు. మొత్తంగా పాకిస్తాన్ ఇప్పుడు అలీబాబా అరడజను దొంగల చేతిలో విలవిల ఆర్థిక సంక్షోభం, రాజకీయ అరాచకం, అంతర్గత యుద్ధాలకు అంచున నిలిచిన పాకిస్తాన్ ఇప్పుడు ముగ్గురు వ్యక్తుల మధ్య వారసత్వ పోరాటానికి కేంద్రంగా మారింది. ఫీల్డ్ మార్షల్ హసీం మునీర్ అధికారాన్ని పూర్తిగా అనుభవించేందుకు దేశ రాజకీయాన్ని బ్లాక్మెయిల్ చేస్తుండగా, షరీఫ్ కుటుంబం పదవిని కాపాడుకుంటే అదే 10,000 అనుకుంటోంది. మరోవైపు భుట్టో కుటుంబం మళ్లీ కుర్చీ కోసం నిశ్శబ్దంగా పంజా విసురుతోంది. ఈ మూడు శక్తుల మధ్య ప్రజలే బలహీనంగా మారిపోయారు. ఆకలి, దారిద్ర్యం, నిరాశ, అవినీతి ఇప్పుడు పాకిస్తాన్ అసలు సమస్యలుగా కనిపిస్తుంటే, నేతలు మాత్రం ఇవన్నీ పక్కన పెట్టేసి తమ గురించి, తమ కుటుంబాల గురించి, తమ భవిష్యత్తు గురించి ఆలోచించుకుంటున్నారు. ఈ అగ్నికీలల్లో ఇంకో శక్తి తను ఎలాగైనా బయటపడి తిరిగి అధికారాన్ని చేపట్టి పాకిస్తాన్ స్వరూపాన్ని పూర్తిగా మార్చేయాలని చూస్తున్నాడు. జైలు నుంచి బయటకొచ్చి తనను ఇరుకున పెట్టిన వారందరినీ మట్టుబెట్టాలని ఇమ్రాన్ ఖాన్ తహతహలాడుతున్నాడు. అయితే ఆయన బయటకొచ్చినంత మాత్రాన పాకిస్తాన్లో మార్పు జరుగుతుందా, లేకుంటే రక్తపాత చరిత్ర పునరావృతమవుతుందా అన్నది తేలాల్సి ఉంది. ఆ సమాధానం సమీప భవిష్యత్తులో కనిపిస్తున్న ఒక్కటి మాత్రం నిజం. పాకిస్తాన్ సంక్షోభానికి ముగింపు మాత్రం కనుచూపు మేరలో కనిపించడం లేదు. పాకిస్తాన్ రాజకీయాల్లో ఎవరైనా ఓడిపోతే పారిపోవడం, రాజీపడటం, విదేశాల్లో ఆశ్రయం తీసుకోవడం కొత్తేమీ కాదు. కానీ తమ నమ్మకం కోసం, ప్రజాస్వామ్యం కోసం, దేశీయ భవిష్యత్తు కోసం పోరాడడం మాత్రం అరుదు. ఆ అరుదైన కోవకు చెందినవాడు ఇమ్రాన్ ఖాన్. జీవితం మొత్తం పోరాటాలతోనే సాగింది. క్రికెట్లో వరల్డ్ ఛాంపియన్గా నిలిచాడు. ఎన్నో పోరాటాల తర్వాత రాజకీయాల్లో అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇమ్రాన్ ఏంటి, రాజకీయాలు చేయడమేంటి, ఆయన పాలనా పగ్గాలు చేపట్టడమేంటని మొదట చాలామంది నవ్వుకున్నారు. తర్వాత ఏంటి ఇమ్రాన్ ప్రధాని అంటూ షాక్కు గురయ్యారు. చివరికి అందరూ కలిసి ఇమ్రాన్ను ఓడించారు. కానీ ఇమ్రాన్ మాత్రం లొంగిపోలేదు. తన చివరి శ్వాస వరకు పోరాడాలని నిర్ణయించుకున్నాడు. తన ఎదుగుదల ఆర్మీకి నచ్చలేదు. ఆయన ధైర్యం రాజకీయ వర్గాలకు ప్రమాదకరంగా పరిణమించింది. ఆయన ప్రజాదరణ వ్యవస్థల అసహనానికి కారణమైంది. ఇవన్నీ కలిసి ఇప్పుడు పాకిస్తాన్లో ఇమ్రాన్ ఖాన్ను శత్రువుగా మార్చేశాయి. దేశం వెలుగుల్లో కంటూ ప్రభుత్వ పెద్దలు, ఆర్మీ ముఖ్యులు చెబుతున్నప్పటికీ జైలు గోడల వెనక నుంచి కూడా ఇమ్రాన్ ఖాన్ పోరాటం మాత్రం ఆపడం లేదు. ఏతావాత చెప్పొచ్చేదేంటంటే పాకిస్తాన్లో ప్రజలు ఓడిపోతున్నారు, అధికారులు, పాలకులు విజయం సాధిస్తున్నారు. పాకిస్తాన్ చరిత్ర ఇంకా వచ్చే రోజుల్లో మరింత దారుణంగా నేలబారుగా మారుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇండియాతో గిల్లి కజ్జాలు పెట్టుకుని ఇండియాను ఇబ్బంది పెట్టి తాము అధికారంలో కొనసాగాలని అక్కడి పాలకులు చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా ఆ దేశాన్ని భ్రష్టు పట్టిస్తున్నాయి. అందుకోసమే ఇండియాపై 6 నెలలకోసారి దాడికి తెగబడేలా ఉగ్రదాడులతో పాకిస్తాన్ చలికాచుకుంటోంది. పాకిస్తాన్ ఇప్పుడు 2 గ్రూపులు పాలిస్తున్నాయి. ఒక గ్రూపు అమెరికా అనుకూలంగా ఉంటూ పూర్తిస్థాయిలో సందర్భాన్ని బట్టి ప్లేటు ఫిరాయిస్తుంటే, మరో వర్గం చైనాకు అనుకూలంగా ఉంటూ ఇండియాపై ఎప్పటికప్పుడు కక్ష సాధించాలనుకుంటున్న వర్గం. 2 రకాల గ్రూపులు పాకిస్తాన్ను ఏలుతున్నాయి. అమెరికాకు కానీ, చైనాకు కానీ పాకిస్తాన్ను పెంచి పోషించాలన్న ఉద్దేశం ఏముంటుంది, ఎందుకుంటుంది? కానీ తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఇండియాను ఇరుకున పెట్టేందుకు పాకిస్తాన్కు మద్దతిస్తూ 2 దేశాలు చలికాచుకుంటున్నాయి. పాకిస్తాన్ తన రంగు చూసుకోకుండా ఇండియాను ఇరుకున పెట్టాలన్న ఏకైక ఉద్దేశంతో పెనం మీద నుంచి పొయ్యిలో పడుతోంది. ఇదే పాకిస్తాన్ పట్ల అతిపెద్ద విషాదం. ఈరోజు పాకిస్తాన్లో ప్రజాస్వామ్యం ఓడిపోయింది. అధికారం, అవినీతి, ఆర్మీ అహంకారం గెలుస్తున్నాయి.